బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం వైఎస్ జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు సీఎం జగన్ గురువారం రాత్రి ఢిల్లీ వచ్చారు. ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో సీఎం జగన్ సమావేశమయ్యే అవకాశాలు ఉంది. ఇక అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం జగన్ సమావేశం కానున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేసేందుకు కేంద్రం తగిన సహాయ సహకారాలను అందించాలని, తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీల అమలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం జగన్ ప్రధానితో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లను సైతం కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, చెప్పండి. ఏపీ సీఎం వైఎస్ జగన్ అయితే ప్రధాని నరేంద్ర మోదీతో అయితే సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏం చర్చించనున్నారు? ఖచ్చితంగా మీరు చెప్పినట్లు స్వాతి, ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి రాత్రికి కూడా మరి ఢిల్లీకి చేరుకున్నాడు. ఏదైతే మరి ఈ రోజు 11 గంటలకి పార్లమెంట్ కి సంబంధించినటువంటి పార్లమెంట్ లో మోదీని కూడా కలిసే అవకాశం ఉంది. అయితే మోడీని కలిసిన అనంతరం కూడా అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆ భేటీ అనంతరం కూడా మరి ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి ఏపీకి సంబంధించినటువంటి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి కానీ అటు విభజన హామీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా మరి చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిసి ఏపీకి రావాల్సినటువంటి నిధుల పైన కూడా మరి చర్చించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే అటు చంద్రబాబుకు సంబంధించి అటు పవన్ కళ్యాణ్ సంబంధించి ఇద్దరు నేతలు కూడా అస్థిన బాధపడుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయంగా ఒక ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఏపీ రాజకీయాలకు సంబంధించి కూడా ఇప్పటికే బీజేపీతో టీడీపీ పొత్తు ఉంటుందని ఒక లైన్ క్లియర్ అయినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు తర్వాత కూడా జగన్ వెళ్లడం పట్ల కూడా ఈ జగన్ కి వెళ్ళినటువంటి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క రాజకీయాలు శరవేగంగా మరి సమీకరణలు మారుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఢిల్లీకి చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి రాజకీయ పరమైన అంశాలే చర్చించే అవకాశం ఉంది. కేవలం పైకి రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులకు సంబంధించి కానీ అటు ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశాల చెప్పినప్పటికీ కూడా కొంత రాజకీయంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే చంద్రబాబు అటు మోడీ భేటీ అయిన అనంతరం కూడా పూర్తి స్థాయిలో అటు జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కూడా కలిసి సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా కలిసి వెళ్లే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాటిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 4.5 ఏళ్లుగా కూడా బీజేపీ ఒక వైసీపీకి సంబంధించినటువంటి పార్టీకి కూడా అండగా ఉంటూ కూడా అనేక అంశాలపైన కూడా మనం గతంలో చూసుకున్నాం. అయితే ఇదే క్రమంలో ఒక్కసారిగా కూడా సీన్ రివర్స్ అయినటువంటి నేపథ్యంలో అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంబంధించి ఒక రాజకీయ పరమైన అంశాలు కూడా పూర్తిగా కూడా ఒక లైన్ క్లియర్ అయినటువంటి నేపథ్యంలో రాజకీయ అంశాలపైన కూడా మోడీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్చించే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. అయితే ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ విడిపోయినటువంటి నేపథ్యంలో అటు జనవరులకు సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చించే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఆర్థిక పరమైన అంశాలు ఏదైతే నిన్న బడ్జెట్ కూడా మనం చూసాం, అటు విద్య, వైద్యానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేపథ్యంలో కొంత బీజేపీ సపోర్ట్ కోరే అవకాశం కనిపిస్తుంది. రానున్నటువంటి ఎన్నికల్లో కొంత మోడీతో రాజకీయ పరమైన చర్చలు జరిపే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు తెలంగాణకు సంబంధించి ఇప్పటికే జల వివాదం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. అటు అమిత్ షాతో కూడా దాదాపు గంట సేపు కూడా మరి ఆయనకి అపాయింట్మెంట్ ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. ఈ అన్నిటి అంశాలపైన కూడా జగన్ చర్చించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అటు తెలంగాణ సంబంధించినటువంటి విభజన హామీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మరి తెలంగాణ, ఆంధ్ర విడిపోయినటువంటి సమయంలో అక్కడ వాటాపరమైన అంశాలు ఇంతవరకు కూడా మరి ఏపీకి రానటువంటి నేపథ్యంలో ఈ అన్నిటిపైన చర్చించే అవకాశం ఉంది. వీటన్నిటిపైన షర్మిల కూడా పూర్తి స్థాయిలో అటు టీడీపీ, అటు జనసేన, అదేవిధంగా జగన్ కలిసినటువంటి అంశాలపైన పూర్తిగా విమర్శ అస్త్రాలు కురిపిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఢిల్లీ బాట పట్టారు. ఏదైతే జగన్ కి తొత్తుగా మారినటువంటి నేతలు అని చెప్పి కూడా విమర్శలు కురిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా ఇటు నిన్న మొన్న చూసుకున్నటువంటి రాజకీయ అంశాలు అటు జగన్, చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్, ఇటు
ఈ రోజు జగన్ కలుస్తున్నటువంటి రాజకీయ అంశాలు ఏపీ రాజకీయాలు ఒక ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా ఢిల్లీ పర్యటన ఈ రోజు 11 గంటలకి మోడీ పార్లమెంట్ లో అటు అమిత్ షాతో గాను అటు ఆర్థిక మంత్రి నిర్మల్ సీతారామన్ తో కూడా కలిసిన తర్వాత కూడా మరి వెల్లడించే అవకాశం ఉంది. ఏదైతే మరి జగన్ వెళ్ళినటువంటి టూరు సంబంధించి కూడా మరి ఏపీకి సంబంధించినటువంటి నిధులకు సంబంధించి కానీ అనేకమైన అంశాలు విభజన హామీకి సంబంధించినటువంటి అంశాలపైన చర్చించే అవకాశం ఉందని కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ జగన్ ఢిల్లీ టూర్ ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. స్వాతి. రైట్. థ్యాంక్ యూ రమేష్. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.